మీరు ఎర్న్ ఆప్షన్లో పెట్టేసి వదిలేయండి. ఎవ్రీడే కాయిన్స్ వస్తాయి కదా, మీకు ఏ రోజుకి డబ్బులు అవసరమైతే ఆ రోజుకి అమ్మేసుకుంటారు, డబ్బులు వచ్చేస్తుంటాయి. ఎవ్రీడే ఇన్కమ్, ఎవ్రీడే ఇన్కమ్. నైట్ 12 o'clock అయిందంటే 12 తర్వాత 1200 ఉంటాయి కదా, 1201 వచ్చింది అనుకోండి, మీ ఇన్కమ్ మీ వ్యాలెట్లో పడిపోద్ది. ఓకే, సో ఎవ్రీడే పర్ఫెక్ట్ ఒకటే టైంకి పంపిస్తాను మీకు నైట్ 12 o'clock తర్వాత. ఓకేనా, ఒక 2-3 days సెటప్ చేస్తాం. ఓకే, సర్వర్లో టైం సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 days తర్వాత మీకు నైట్ 12 o'clock వస్తుంది. ఇప్పుడు వరకు మార్నింగ్ 5 o'clock 6 o'clock అలా వస్తుంది. ఓకే, సో ఇది ప్లాన్, వెరీ సింపుల్ ప్లాన్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంఎన్సి కాయిన్స్ మీరు 100 కాయిన్స్ పెడితే మీకు డైలీ 0.2% వస్తుంది, అంటే 0.2 కాయిన్స్ వస్తాయి. ఈ 0.2 కాయిన్స్ కాకుండా మీ టీం ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 0.03% వస్తుంది. సెకండ్ లెవెల్లో 0.02% వస్తుంది. తర్వాత కింద మొత్తం థర్డ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 0.01%. మీరు టోటల్ లెక్కేసుకుంటే 9.9% ఇస్తుంది అనమాట. ఓకే, సో మంత్లీ. సో ఈ మంత్లీ 9.9 అంటే టోటల్ కాయిన్స్ నేను ప్రొవైడ్ చేసింది ఓన్లీ 50 lakh కాయిన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఈ 50 lakh కాయిన్స్ డబుల్ అయిపోతాయి కాబట్టి నేను డబుల్ ఇస్తున్నాను కదా, సో డబుల్ అవుతాయి. 1 year కాయిన్స్ అయిపోతే ఆగిపోద్ది ఆటోమేటిక్గా సిస్టమ్. మీ ఎర్నింగ్ ఏదైతే ఉందో, ఇన్ కేసు 50 లక్షల కాయిన్లు నేను ఓన్లీ స్టేకింగ్ ఇచ్చాను, అది 1 year కాయిన్స్ అయిపోతాయి. కాబట్టి 50 లక్షల కాయిన్లు క్లోజ్ అయిపోయాయి అనుకోండి. 50 లక్షల కాయిన్లు అంటే సపోజ్ మన దగ్గర సబ్స్క్రైబర్స్ 50,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు జస్ట్ 100 కాయిన్లు పెట్టారు అనుకోండి ఎంఎన్సీ కాయిన్ స్టేకింగ్కి. ఓకే, సపోజ్ 50 లక్షల కాయిన్లు అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎర్న్ ఆప్షన్ మీరు కావాలన్నా రాదు అది నెక్స్ట్. ఓకే, సో అందుకు ఇది బెస్ట్ ప్రాజెక్ట్, ది బెస్ట్ ప్లాను. ఒకటికి 100 సార్లు ఆలోచించి, ఓకే, మన మూనెక్స్లో ఉన్న పీపుల్కి కిందన ఎక్కడో ఐడియా వేస్తే మన డబ్బులు వస్తాయి. ఈ రోజు 5 పడ్డాయి, 10 పడ్డాయి, దాని బిజినెస్ దానికి వస్తుంటుంది. అది వస్తూనే ఉంటుంది, ఆ డబ్బులు ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. ఇది అనేది మీకు డైలీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీకు మార్నింగ్ ఈవినింగ్ నీకు ఎంత 500 వచ్చింది, ఓకే ప్రాబ్లం లేదు. 200 వచ్చింది, ఓకే. 100 రూపాయలు వచ్చింది. సో పడుకునే లేపు మీకు 100 రూపాయలు అయినా మూనెక్స్ నుంచి వచ్చిందా లేదా కావాలి. 200 వచ్చిందా లేదా, 2000 వచ్చింది, 5000 వచ్చింది, 10,000 వచ్చింది. సో ఎంతైనా ప్రతి పర్సన్ మన మూనెక్స్లో, ఓకే, సబ్స్క్రైబ్ అయిన పర్సన్, సబ్స్క్రైబ్ అవన పర్సన్ వదిలేద్దాం. ఓకే, వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, అది ఓపెన్. సబ్స్క్రైబ్ అయిన ప్రతి పర్సన్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐడిలో ప్రతిరోజు ఒక ఇన్కమ్ అనేది పడుతూనే ఉండాలి. ఓకే, సో మూనెక్స్లో ఈరోజు ఎంత వచ్చిందా, రోజుకి 500 రూపాయలు వచ్చింది. ఓకే, సో ఇది మినిమం ఎంఎన్సి కాయిన్ మినిమం 20 కాయిన్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ఒక ఐడికి 1000 కాయిన్స్ మాత్రమే. మినిమం 20 మ్యాక్సిమం 1000 కాయిన్స్. సో ఈ మధ్యలో మాత్రమే పెట్టుకోగలుగుతారు. ఓకే, సో మీరు ఎవ్రీడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం మీ దగ్గర మినిమం ట్రాన్స్ఫర్ కాయిన్స్ కూడా పెడతాం. ఎందుకంటే సో ఒక కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న 2 కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఫీజులు మీకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి మినిమం కాయిన్స్ ట్రాన్స్ఫర్ కాయిన్స్ కూడా పెడతాం. ఓకే, సో దానివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు డైలీ వచ్చిన కాయిన్స్ డైలీ ట్రాన్స్ఫర్ చేసుకుని డైలీ సెల్ చేసుకుంటే మా వాల్యూ పెరగదు. సో వాల్యూ పెరిగితే మీకు మూనెక్స్గా ఎంఎన్సీ కాయిన్ పెరగాలి కదా, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీడే మీకు ఫ్రీ కాయిన్స్ వస్తున్నాయి కదా ఎవ్రీ మంత్. సో మీ వాల్యూ పెరగడానికి నేను ఎలా చేయాలి, ఎలా కృషి చేయాలి, ఎలా దాని వాల్యూ పెంచాలనేది ప్రతిదీ కూడా మీరు ప్రశాంతంగా మీ బిజినెస్ మీరు చేసుకుని పోండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను ఏం చేయాలనేది నేను చేసుకుని పోతుంటాను. ఓకే, సో కమింగ్ టు కేబీసీ కాయిన్, ఎంఎన్సీ కాయిన్ అనేది సో ఆల్రెడీ మార్కెట్లో ఉంది, జరిగింది, బాగానే ఉంది. కేబీసీ కాయిన్ నెక్స్ట్ నేను మీకు ఈరోజు మాటిస్తున్నా 10 రూపీస్ నుంచి 15 రూపీస్. ఓకే, ఇంకా 100 రూపీస్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను నా టార్గెట్ 10-15 వెరీ సూన్ టచ్ చేసి చూపిస్తాను. అది రాత్రి 12 గంటలు టచ్ అవుతుందా, నైట్ 10 గంటలు టచ్ అవుతుందా, మార్నింగ్ 5 గంటలు టచ్ అవుతుందా, మార్నింగ్ నైట్ 2 o'clock టచ్ అవుతుంది అనేది సో మన చేతిలో ఉండదు. ఓకే, సో ఎన్ ఆప్షన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మన కేబీసీ కాయిన్స్ మీకు ఇంకా గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి. ఓకే, సో కేబీసీ కాయిన్స్ ఏవైతే 16 కోట్ల కాయిన్లు ఏవైతే ఉన్నాయో సో ఆ కాయిన్సే కాన్స్టెంట్. ఒక కాయిన్ ఎక్కువ లేదు, ఒక కాయిన్ తక్కువ లేదు. ప్రతి కాయిన్ కూడా ఎక్కడెక్కడ ఏటో ప్రతిది కూడా మనం ట్రేస్ అవుట్ చేసాం, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు
ఎర్న్ ఆప్షన్లో మీ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడర్స్, ఓకే, డైరెక్టర్స్ అండ్ మన మిశ్రా గారు అండ్ లీడర్స్, అదర్ లీడర్స్ కూడా, సో అందరితో డిస్కస్ చేయడం జరిగింది. వెరీ సూన్ మూనెక్స్లో మీకు కేబీసీ ఎర్న్ ఆప్షన్ వచ్చింది. ఎర్న్ ఆప్షన్ వచ్చింది అంటే మీకు 10 రూపాయల, 15 రూపాయల, 20 రూపాయల కాదు, అది ఎంతకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మీరు తెలియని కూడా తెలియదు. అది నా చేతుల మీద వదిలేయండి, సో నేను చూసుకుంటాను. ఓకే, సో అపార్ట్ from this anything else?